నమస్తే అండి. ఈరోజు మనం కార్తవీర్యార్జునుడి దత్తోపాసన కథ గురించి తెలుసుకుందాం. హయహయ వంశంలో కృతవీర్యుడనే ఒక రాజు ఉండేవాడు. మాహిష్మతి రాజ్యాన్ని రాజధానిగా చేసుకుని ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తూ ఉండేవాడు. కృతవీర్యుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. మహారాణి ఎన్నో నోములు నోచింది, దానాలు చేసింది. ఏ నోము ఫలమో గాని కొంతకాలానికి మహారాణి కడుపు పండింది. మగబిడ్డ జన్మించాడు. అయితే ఆ మగబిడ్డకు చేతుల వైకల్యం ఉన్నాయి. శిశువు పరిస్థితి చూసి కృతవీర్యుడి దంపతులు దిగులు చెందారు. అయినా లేకలేక కలిగిన సంతానం కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు. అర్జునుడు అని నామకరణం చేశారు. కృతవీర్యుడి కొడుకు అయినందున కార్తవీర్యార్జునుడిగా పేరు పొందాడు. కార్తవీర్యార్జునుడికి చేతులు చచ్చుబడి ఉన్న శరీరం వజ్రతుల్యంగా ఉండేది. కృతవీర్యుడు కొడుకును గురుకులంలో చేర్పించాడు. గురువుల వద్ద కార్తవీర్యార్జునుడు సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి యుక్త వయస్కుడయ్యాడు. కొడుకును యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలని కృతవీర్యుడి కోరిక. అయితే అవిటి చేతులు వాడైన కొడుకుకు యువరాజుగా పట్టాభిషేకం జరిపిస్తే లోకులు ఏమనుకుంటారోనని సంశయం చెందాడు. సింహాసనంపై కూర్చుండబెట్టిన తరువాత కొడుకు సజావుగా పరిపాలన సాగించలేకపోతే ప్రజల ముందు తలవంపులు తీసుకొస్తాయని బెంగపెట్టుకున్నాడు. కృతవీర్యుడు ఈ బెంగతోనే కొడుకుకు పట్టాభిషేకం చెయ్యకుండానే కన్నుమూశాడు. రాజ్యంలో అరాచకం తలెత్తకూడదనే ఉద్దేశంతో మంత్రులు, పురోహితులంతా కలిసి వెళ్ళి పట్టాభిషేకానికి అంగీకరించమని కార్తవీర్యార్జునుడిని కోరారు. మహానుభావులారా, నేను అవిటివాణ్ణి, ప్రజారక్షణ చేయలేను. ప్రజారక్షణ చేయలేని వాడు పట్టాభిషేకం జరిపించుకోవడం తగదు. రాజు రక్షణ కల్పిస్తాడనే ప్రజలు పన్ను చెల్లిస్తారు. ప్రజల నుంచి పన్నులు తీసుకొని వారికి ఎలాంటి రక్షణ కల్పించకుండా సుఖభోగాలు అనుభవించే వారికి రాజు కాదు, చోరుడవుతాడు. మీ మాటకు తల వంచి పట్టాభిషేకం జరిపించుకుని పాలనా బాధ్యతలు మీపై మోపితే నేను మీ చేతిలో కీలుబొమ్మనవుతాను. రాజ్యంలో ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రజలు నన్ను ఆడిపోసుకుంటారు. ఇరుగు పొరుగు రాజులు చులకనగా చూస్తారు. తెలిసి తెలిసి పాపం మూట కట్టుకోలేను. ఇప్పుడు ఈ కిరీటాన్ని మోయలేను అన్నాడు కార్తవీర్యార్జునుడు. మంత్రులు, పురోహితులు ఎంతగా చెప్పాలని చూసినా పట్టాభిషేకానికి కార్తవీర్యార్జునుడు ససేమిరా అంటూ తిరస్కరించాడు. నేను వెళ్ళి తపస్సు చేసి రాజ్యపాలనకు తగిన అన్ని సామర్థ్యాలు సంపాదించుకొని వస్తాను. అంతవరకు సమర్థులైన మీరంతా పరిపాలనను కొనసాగించండి అని చెప్పాడు. పురోహితుల్లో ఒకరైన గర్గముని కార్తవీర్యార్జునుడి నిర్ణయాన్ని ప్రశంసించాడు. రాకుమారా, తపస్సులు ఫలించడం అంత తేలిక కాదు. 1000 ఏళ్లు పట్టవచ్చు. నీకొక తేలిక మార్గం చెబుతాను, విను. సహ్యాద్రి లోయలో దత్తాత్రేయుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. అతడు సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడు. జాంబాసురాదులు స్వర్గాన్ని ఆక్రమించినప్పుడు సాక్షాత్తు దేవేంద్రుడంతటి వాడే దత్తాత్రేయుడిని ఆశ్రయించి కష్టాల నుంచి గట్టెక్కాడు. అందువలన నువ్వు కూడా దత్తాత్రేయుడిని ఆశ్రయించు, ఆయనను ప్రసన్నం చేసుకో, నీ అభీష్టం నెరవేరగలదు అని చెప్పాడు. గర్గముని సలహాపై కార్తవీర్యార్జునుడు సుముహూర్తం చూసుకుని దత్తుని ఆశ్రయించడం, మంత్రులు, పురోహితులకు రాజ్యాన్ని అప్పగించి వారి ఆశీస్సులు తీసుకుని సహ్యాద్రి వైపు బయలుదేరాడు. రాజలాంఛనాలన్నీ వదిలేసి నిరాడంబరం వేషంలో వెదుక్కుంటూ వెళ్ళి దత్తాశ్రమాన్ని చేరుకున్నాడు. కార్తవీర్యార్జునుడు ఆశ్రమంలోకి అడుగు పెట్టేసరికి దత్తాత్రేయుడు మణిమయ పీఠంపై మధువు సేవిస్తూ మానినులతో సరససల్లాపాలాడుతూ ఉన్నాడు. గోత్రనామాలు చెప్పుకొని కార్తవీర్యార్జునుడు ఆయన ముందు సాష్టాంగపడ్డాడు. దత్తాత్రేయుడు అతడి వైపు ఓరచూపు విసిరి చిరునవ్వు చిందించాడు. స్వామి తన రాక గమనించాడని కార్తవీర్యార్జునుడు కుదుటపడ్డాడు. దత్తాత్రేయుడిని సేవించుకుంటూ ఆశ్రమంలోనే గడపసాగాడు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు వైకల్యం గల తన చేతులతోనే దత్తాత్రేయుడు కూర్చున్న పీఠంపై శయ్యను సుఖంగా కూర్చునేందుకు వీలుగా సర్దుతున్నాడు. అదే సమయంలో దత్తాత్రేయుడి నుంచి ఆపాన వాయువు వెలువడింది. ఆ వాయువు వేడికి వైకల్యం గల కార్తవీర్యార్జునుడి చేతులు మాడిపోయాయి. ఆ బాధకు అతడు కుప్పకూలిపోయాడు. అది చూచి, అయ్యో, ఎంత పని జరిగింది! కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లయింది కదా అన్నాడు దత్తాత్రేయుడు. స్వామి,
ఇలాంటి పరీక్షలు నువ్వు ఎన్ని పెట్టినా నిన్నే ఆశ్రయించుకొని ఉంటాను అన్నాడు కార్తవీర్యార్జునుడు. అతడి భక్తికి దత్తాత్రేయుడు సంతోషించి అతడికి శక్తి సంపన్నమైన సహస్ర బాహువులను అనుగ్రహించాడు. కథ సమాప్తం.